హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఈ విష్ లింక్ యూఆర్ఎల్ గురించి అయితే చెప్తున్నానండి. సో ఇదేంటంటే చాలామందికి కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ వస్తున్నాయి, లేదంటే అసలు వీడియో రిమూవ్ అయిపోతుంది, అలా అవుతుందన్నమాట. అసలు ఈ విష్ లింక్ యూఆర్ఎల్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి అమెజాన్ ఎఫిలియేట్ ఉంది కదా. సో అమెజాన్ ఎఫిలియేట్ అంటే ఏంటి, మన ఎఫిలియేట్ అకౌంట్ ఎవరికన్నా ఇస్తే ఆ లింక్ ద్వారా ఎవరన్నా కొంటే మనకి ఆ ప్రోడక్ట్ నుంచి అమౌంట్ వస్తుంది. సో ఇది కదా, సేమ్ అట్లాగే ఈ విష్ లింక్ యూఆర్ఎల్ అనేది ఏంటంటే, ఇప్పుడు యాప్స్ ఉంటాయి కదా, వేరే వేరే యాప్స్, మీషో అని లేదా వేరే ఇంకా చాలా యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్లో ఎఫిలియేట్ అకౌంట్ అనమాట. అది ఆ యాప్స్ ద్వారా ఎఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. వీటిల్లో ఏమైపోతుందంటే యూట్యూబర్స్కి దీని నుంచే ఎక్కువ రెవెన్యూ వస్తుంది. యూట్యూబ్ నుంచి కంటే ఈ లింక్ ద్వారా ఎవరైనా కొంటే కమిషన్ వస్తుంది చూసారా, అదే ఎక్కువ వస్తుందన్నమాట. అది జరుగుతుంది. అయితే అది ఆ లింక్స్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చుకుంటున్నారు వాళ్ళు. అలా ఇచ్చినప్పుడు కొంతవరకు ఏం ప్రాబ్లం ఉండట్లే. బట్ ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి అనుకోండి, ఆ లింక్ పైన క్లిక్ చేసి కొనుక్కొని ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు వీడియో రిమూవ్ చేసేస్తుంది ఆ విష్ లింక్ యూఆర్ఎల్ వల్లే. అదేంటంటే థర్డ్ పార్టీ సైట్కి వెళ్తున్నట్టు కదా అది. అండ్ మీరు అనుకోవచ్చు ఇది కూడా ఎఫిలియేట్ లింకే కదా, మరి అమెజాన్ కూడా ఎఫిలియేట్ లింకే కదా అనేసి. అమెజాన్ వేరు, ఇది వేరు. అమెజాన్ అనేది అమెజాన్లోనే పెట్టుకుంది. అది అమెజాన్ ఎఫిలియేట్ అనేది వేరేది కదా. సో రెండు ఒకటే. బట్ ఇదేంటి, ఇది కంప్లీట్ డిఫరెంట్. అసలు థర్డ్ పార్టీ యాప్ ద్వారా కదా ఇదంతా జరిగేది. సో అది. అండ్ ఈ యూఆర్ఎల్స్ ఎక్కడా ఉండకూడదు అనేది రూల్ అనమాట. వీడియోలో ఉండకూడదు, ఆడియోలో మన మాటల్లో కూడా చెప్పకూడదు, డిస్క్రిప్షన్స్లో ఉండకూడదు, కామెంట్స్లో ఉండకూడదు. కామెంట్స్ పిన్ చేసిన ఏదైనా ఒకటే అనుకోండి, కామెంట్స్లో ఉండకూడదు, ఎక్కడ డిస్క్రిప్షన్స్లో కూడా ఉండకూడదు అనమాట. ఎక్కడున్నా సరే మీకు వీడియో రిమూవ్ అయిపోతుంది. లైవ్ స్ట్రీమ్లో చెప్పకూడదు, ఇట్లాంటి ప్రోడక్ట్స్ గురించి లైవ్ స్ట్రీమ్లో కూడా మెన్షన్ చేయకూడదు. ఇది చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మీషోలో నన్ను చాలామంది అడిగారు, నేను వీడియో కూడా చేశాను. మీషోలో కొన్ని రిటర్న్ చేయవచ్చా రివ్యూ చేసి అంట. ఎందుకు అసలు అట్లా బిహేవ్ చేస్తారనేది నాకు అర్థం కాదు. అంటే ఏం ఎథిక్స్ ఫాలో అవుతున్నట్టు మీరు? ఇప్పుడు ఫర్ సపోజ్ మీరే ఒక సెల్లర్గా ఉన్నారు అనుకుందాం. మీషోలో మీరు ఒక సెల్లర్, మీకు కొన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఒక డ్రెస్సెస్ సేల్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ సపోజ్ మీరు ఒక 2 శారీస్ తీసుకున్నారు. మీకు ఒక 2 శారీస్ ఆర్డర్ వచ్చింది. ఆ 2 శారీస్ వాళ్ళు తీసుకున్నారు, మళ్ళీ రిటర్న్ చేసేసారు. మీకు ఎలా ఉంటుంది? వచ్చిన బిజినెస్ డబ్బులు రావు, బిజినెస్ లాస్ అన్నట్టే కదా అది. పద్దాకా ఇవన్నీ టు అండ్ ఫ్రో అంటే ఆ షిప్పింగ్ కాస్ట్ మళ్ళీ వాళ్ళకే పడుతుంది, ఆ షాప్ వాళ్ళకే పడుతుంది కదా. సో ఇవన్నీ అది ఆ వాళ్ళ ప్లేస్లో మనం ఉండి ఆలోచిస్తే అది ఎంత తప్పు అనేది అర్థమవుతుంది. మళ్ళీ దీనిపైన మన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీడియోలు చేయడం కూడా ఏంటి, మనం రిటర్న్ చేసేయచ్చు, మనం కొనుక్కుని రివ్యూ చేసి రిటర్న్ చేసేయచ్చు అనేసి చెప్తున్నారు. ఇప్పుడు మీకు కూడా, ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా నేను నచ్చను. ఎందుకంటే కరెక్ట్ మాట, మంచి మాట చెప్తున్నాను కదా, నచ్చను. వాళ్ళు చెప్పేదే నచ్చుద్ది, ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అక్కడైతే. కానీ ఇవన్నీ ఏం వర్కౌట్ అవ్వవు. ఏదో ఒక రోజు ఛానలే లేచిపోతుంది, అప్పుడు తెలుస్తుంది అన్నమాట. మనం చేసినంతకాలం ఏమీ తెలియదు. అది ఎప్పుడైతే మిస్టేక్ అవుతుందో, మిస్టేక్ అయిపోయిన తర్వాత మనం రియలైజ్ అయినా ఏమీ ఉపయోగం ఉండదు. అది ఇప్పుడు వాళ్ళు ఎవరినో మోసం చేసి మనం బతుకుదాం అనుకుంటే, మనం మోసం చేసేవాడు ఇంకొకడు వస్తాడు. మనం ఒకళ్ళ వైపు వేలు చూపిస్తే మన వైపు 4 వేలు చూపిస్తాయంట. సో అది ఏదైనా మనం చేసేదాన్ని బట్టే మనకు వస్తుంది. అసలు మీరు కొని రివ్యూ చేసి రిటర్న్ అసలు ఎందుకు చేయాలి? వాళ్ళు మనుషులు కాదా? మీరే మనుషులా? మీకే ఇట్లా డబ్బులు రావాలా? ఎవరైనా వాళ్ళైనా ఆ డబ్బుల కోసమే కదా బిజినెస్లు చేసేది. మళ్ళీ ఏంటి, ఒక్కొక్క అకౌంట్కి 10 రిటర్న్ చేయొచ్చు, 10 రిటర్న్ చేసినా ఏం కాదని అసలు అలా చెప్తున్నారు డైరెక్ట్గా. అసలు మరి యూట్యూబ్లో కాదు, ఇన్స్టాగ్రామ్లో చూశాను నేను ఈ వీడియో. యాక్చువల్గా నిజంగా నాకు ఎంత కోపం వచ్చిందంటే, అసలు అదేమంటే అందరూ అడుగుతున్నారంట. అందరూ అడగడానికి, అసలు చెప్పడానికి ఏమన్నా కొంచెమన్నా ఉండాలి చెప్పే వాళ్ళకి కూడా. సో ఈ విష్ లింక్ యూఆర్ఎల్ అయినా సరే అంతేనండి. అందుకే అది అలా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో మనం అసలు పెట్టకూడదు అలాగా. ఆ విష్ లింక్ యూఆర్ఎల్ని మీకు కొన్ని వ్యూస్ మేబీ రావచ్చు, బట్ వచ్చిన తర్వాత అయినా ప్రాబ్లమే అవుతుంది, వీడియో రిమూవ్ అయిపోతుంది అనమాట మెయిన్గా. అండ్ ఇలాంటి లింక్స్ మనం వెర్బల్గా కూడా చెప్పకూడదు అనేది కూడా రూల్ అండి. అంటే లింక్స్ పలానా వెబ్సైట్ పేరు చెప్పి ఆ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వండి, అట్లా క్లిక్ చేయండి, క్లిక్ చేయండి, ఇలా కూడా చెప్పకూడదు అనమాట. అంటే ఇప్పుడు కొంతమంది తెలివితేటలు ఏం వాడతారంటే, డిస్క్రిప్షన్లో ఏమి ఇవ్వకుండా వీడియోలో చెప్తారనమాట, పలానా ఇది చేయండి, అది చేయండి అనేసి.
మీకు తెలియని విషయం ఏంటంటే మన వీడియో యూట్యూబ్లోకి అప్లోడ్ చేసేటప్పుడే మొత్తం అన్నీ డిటెక్ట్ అయిపోతాయి. అందుకే మనకి వీడియో అప్లోడ్ అయిన తర్వాత చెక్కింగ్ అనేసి వస్తుంది. ఆ చెక్కింగ్ ఎందుకు వచ్చేది? ఈ వీడియోలో ఉన్న కంటెంట్ యాడ్స్కి సూటబుల్లా కాదా? ఎందుకంటే అందరూ అడ్వర్టైజర్స్ ఇవ్వరు, అడ్వర్టైజర్స్ యాడ్స్ ప్లేస్ చేయరు అన్ని వీడియోస్ పైన. సో ఇది అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ కంటెంటా కాదా అనేది ముందు చెక్ చేసుకుంటుంది. ఆ టైంలోనే మొత్తం అన్నీ డిటెక్ట్ అయిపోతాయి. మన హావభావాలు కానివ్వండి, లేదంటే మనం మాట్లాడే మాటలు కానివ్వండి, ఏది తప్పున్నా బ్లాక్ చేసేస్తుంది మీకు ఇమీడియట్గా. సో అంత కరెక్ట్గా ఉంటుంది యూట్యూబ్. ఇప్పుడు మనకు యూట్యూబ్ రెవెన్యూ ఇస్తుంది, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అయ్యింది అంటే దానికి రీజన్ ఇవన్నీ ఉండడం వల్లే. మరి ఏది పడితే అది మాట్లాడవచ్చు యూట్యూబ్లో అనుకుంటే అవ్వదు కదా. సో అన్నీ డిటెక్ట్ అవుతాయి. మీరు ఫ్రాడ్ చేయాలి అనుకుంటే ఎప్పటికైనా ప్రాబ్లమే అది మాత్రం గుర్తుపెట్టుకొని చాలు. ఇది మీ ఎంతమంది నమ్మి ఎంతమంది, నేను ఆ వీడియో చేస్తే నాకు ఎప్పుడూ రాని డిస్లైక్ ఆ వీడియోకి డిస్లైక్ కూడా వచ్చింది. ఆ చేసేవాళ్ళే ఎవరో చేసి ఉంటారు, అంటే వాళ్ళు చేసేది తప్పని మనం చెప్పకూడదు కదా మరి. సో అది అట్లా ఉంటారనమాట జనాలు. కరెక్ట్గా ఉండండి అని చెప్తే నచ్చదు, అది ఫ్రాడ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఓకే ఈ అమ్మాయి చెప్పింది కరెక్టే అనేసి అప్పుడు అనిపిస్తుంది. అయిపోయిన తర్వాత ఇంకేం చేయలేరు కదా. సో అది ఈ లింక్స్ పెట్టకుండా ఉంటే బెటర్ అండి. నేను యాక్చువల్గా చాలామంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో, 1-2 సార్లు అడిగితే నేను పెద్ద పట్టించుకోవాలా, వరుసగా వస్తున్నారు అందరూ ఈ లింక్ పెడుతుంటేనే ఇట్లా అవుతుంది అనేసి చెప్తున్నారు. మనకు మెయిల్లో క్లియర్గా వస్తుంది కదా. ఇట్లా పెట్టకుండా ఉంటే బెటర్ అండి. సో కేర్ఫుల్గా చేయండి ఏం చేసినా సరే. మీషో నుంచి మీకు సంపాదించాలి అనుకుంటే కష్టమే అనేది మీకు ఈ వీడియోతో అర్థమై ఉండొచ్చు నాకు తెలిసి. కష్టమే అంటే ఇప్పుడు విష్ లింక్ యూఆర్ఎల్ ఇచ్చారు, అది ఇచ్చినంత వరకు వస్తుంది, తర్వాత పోతుంది కదా. అలా అస్తమానం వీడియో రిమూవ్ అయిపోతుంది అనుకోండి, టర్మ్స్ అండ్ పాలసీస్ అనేసి వచ్చి మీ వీడియోస్ అస్తమానం రిమూవ్ అయిపోతున్నాయి అనుకోండి, ఛానల్లే పోతుంది, అప్పుడు ఛానల్లే రిమూవ్ అయిపోతుంది, స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అనేసి. సో అందుకే కేర్ఫుల్గా పెట్టాలి, ఏం పెట్టినా కేర్ఫుల్గా పెట్టాలి అని చెప్పేది అందుకే.